So hey guys, once and welcome back to my YouTube channel Krishna Tech. So channel first time వచ్చాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఇదైతే ఒక మంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అయితే తీసుకొని వచ్చాను. సో డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, అంటే మీకు అసెస్మెంట్ టెస్ట్లు ఇవేమి ఉండదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ రౌండ్కి అయితే మీరు సెలెక్ట్ అయిపోతుంది. ఇది హైదరాబాద్ లొకేషన్లో స్పాట్ అయింది కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే హైదరాబాద్ లొకేషన్లో హైదరాబాద్ ఆఫీస్లోనే వర్క్ చేయాలి. సో శాలరీ గురించి మాట్లాడుకుంటే అయితే 2.75 to 4.25 దాకా అయితే చూస్తారు, అంటే మంత్లీ 25,000 to 35,000 గ్యాప్లో అయితే మనకు శాలరీ అయితే రాబోతుంది. సో మంచి జాబ్ రోల్ కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి కాబట్టి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళకైతే మెయిన్ బెనిఫిట్, ఎందుకంటే హైదరాబాద్ లొకేషన్ ఉన్న వాళ్ళకి హైదరాబాద్లోనే జాబ్ వస్తుంది కాబట్టి. సో దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి. సో ఆ లింక్ ఓపెన్ చేస్తే మనం అయితే ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతాం మనం. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ జాబ్ అయితే ఫస్ట్ మనకు నౌకరీలో అయితే స్పాట్ అవ్వడమే జరిగింది. ఇది వచ్చి చూసుకోవచ్చు, వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ సెమీ వాయిస్ ప్రాసెస్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. సో కాగ్నిజెంట్ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మెయిన్గా ఇది కంపెనీ. సో కాగ్నిజెంట్ హైదరాబాద్ బ్రాంచ్లో అయితే మీరు అయితే వర్క్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే వాక్ ఇన్ డ్రైవ్ సెమీ వాయిస్ ప్రాసెస్ ఏంటంటే జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే మీరు ఒక డేటా అయితే ఇస్తారు, ఒక టాపిక్, ఆ టాపిక్ సంబంధించిన డేటాని రిట్రైవ్ చేయడం కానీ కరెక్ట్గా సెర్చ్ అవుతుందో లేదో ఈ వర్క్ అయితే చేస్తారు. అందుకే సెమీ వాయిస్ ప్రాసెస్ అని వీళ్ళు కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ శాలరీ చెప్పేసాను 2.75 to 4.25 lakhs per annum అయితే ఉంటుంది. హైదరాబాద్ లొకేషన్ అనేది అయితే ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్గా మీకు వాక్ ఇన్ డ్రైవ్ టైమింగ్ ఇవన్నీ వెన్యూ ఎక్కడని క్లియర్ చూసుకోవచ్చు ఇక్కడ కింద నా దగ్గర. సో టైమ్ అండ్ వెన్యూ కూడా మనకు మెన్షన్ చేసింది ఏంటంటే 12th April అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో 12th April వచ్చి మార్నింగ్ 10 AM to మధ్యాహ్నం 12 PM దాకా. సో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా అయితే మనకైతే ఇదైతే వాక్ ఇన్ డ్రైవ్ అయితే నడుస్తుంది. సో కాగ్నిజెంట్ టెక్నికల్ సొల్యూషన్స్, ప్లాట్ నెంబర్ 2426 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, గచ్చిబౌలి, హైదరాబాద్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. 50032 అయితే పిన్ కోడ్ అయితే ఇచ్చేసారు. సో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే భావన అనే ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. సో భావన అనే ఆమె అయితే మీరు రెజ్యూమ్లో అయితే మెన్షన్ చేయాలి. సో జాబ్ డిస్క్రిప్షన్ గురించి అయితే మాట్లాడుకునే ముందు ఇది బల్క్ హైరింగ్ 80+ జాబ్స్ అయితే రిలీజ్ చేస్తారు కాగ్నిజెంట్ వాళ్ళు. సో ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ మాట్లాడుకుంటే ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు అప్లై ప్లీజ్ మెన్షన్ రిక్రూటర్ నేమ్ యాజ్ భావన ఆన్ ద రెజ్యూమ్. సో ఇదైతే మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు వచ్చి ఖచ్చితంగా అప్లై చేస్తామంటే మీ రెజ్యూమ్ ఇది ఈ నేమ్ అయితే మెన్షన్ చేసి ఉండాలి. ఓన్లీ ఇమీడియట్ ఆర్ 15 days నోటీస్ పీరియడ్లో అయితే జాయిన్ అయ్యేవాళ్ళు, అంటే ఇమీడియట్గా జాయిన్ అయినా వితిన్ 15 days ఆఫ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఆ లోపల జాయిన్ అవుతామన్న వాళ్ళకి ఈ జాబ్ అయితే మెయిన్గా వాళ్ళకైతే బెనిఫిట్, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఉంటాయి. యూ విల్ బీ నీడ్ టు ఎక్స్ట్రా రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యాక్టివిటీస్ కానీ ఈవెంట్స్ కానీ టాపిక్స్ రిలేటెడ్ టు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ బిజినెస్ కానీ ట్రైనింగ్ అండ్ పాలసీ గైడ్లైన్స్ కానీ. సో ఇట్లాంటి కీ రోల్స్, డైలీ వర్క్స్ ఇవన్నీ కూడా మీరు అయితే చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. సో టాపిక్ బేస్ మీద దానికి సంబంధించిన డేటాను రిట్రైవ్ చేయడం అన్ని వర్క్స్ చాలా ఉంటాయి మీకు. సో కరెక్ట్ ప్రాసెస్ అవుతుందా లేదా డేటా, సో ఇదన్నీ కూడా మీరే చెక్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక కీ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే అయితే కండక్ట్ త్రూ సెకండరీ రీసెర్చ్ టు కాంప్రహెన్స్ వేరియస్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది. రీడ్ యూజర్ రివ్యూస్ కానీ ఎక్స్ట్రాక్ట్ ద యాక్టివిటీస్ దట్ క్యాన్ బి పర్ఫార్మ్డ్ కానీ. సో రెఫరెన్స్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ రిలేటెడ్ ప్లేస్ టాపిక్స్ కానీ ఎవాల్యూషన్ యాక్టివిటీస్ కానీ క్యాటలైజ్డ్ ఇంటూ డిఫరెంట్ బాకెట్స్ కానీ. సో అంటే డిఫరెంట్ సో మీరు ఓన్లీ ఒక టాపికే కాదు ఒక ప్లేస్ గురించి కానీ ఇట్లాంటివి కూడా డేటా రిట్రైవ్ చేస్తారు. స్కిల్ రిక్వైర్డ్ చూసి మెయిన్గా మనకు తెలిసింది అన్ని జాబ్స్లో కామన్గా ఇదైతే ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా ప్రతి జాబ్కి. మ్యాండేటరీ కాంపెన్సేషన్ చూసుకుంటే గుడ్ ఇంగ్లీష్ కాంపెన్సేషన్ విత్ లాజికల్ ఎబిలిటీ టు డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే ఉండాలి. సో డేటా బేస్ మీద వర్క్ చేసుకున్న కొంచెం నాలెడ్జ్ కూడా. రీడ్ అండ్ కాంప్రహెన్షన్లో పర్సన్ షుడ్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ కాంప్రహెన్స్ కంటెంట్ గివెన్ అండ్ ఎస్టాబ్లిష్ కాంటెక్స్ట్ విత్ ద గివెన్ టాస్క్. సో MS ఆఫీస్ కానీ MS వర్డ్స్, సో ఈ వర్క్ కూడా మీరు అయితే నేర్చుకుని ఉండాలి. రీసెర్చ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటే ఎబిలిటీ టు కండక్ట్ త్రూ రీసెర్చ్ యూజింగ్ గూగుల్ ప్లాట్ఫామ్స్ కానీ వేరియస్ పేజ్ రిలేటెడ్స్ కానీ POs కానీ, అంటే మనం ఓన్లీ గూగులే కాదు వేరే ప్లాట్ఫామ్స్ మీద నుంచి కూడా డేటా అనేది రిట్రైవ్ చేసుకుంటాం మనమైతే. సో జనరల్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అవేర్నెస్ ఆన్ కన్జ్యూమర్ సర్వీస్ సచ్ యాజ్ ఫుడ్ కానీ బెవరేజెస్ కానీ రెస్టారెంట్స్ కానీ లీజర్స్ లైఫ్ స్టైల్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ డొమైన్స్ కానీ. సో వీటి మీద కూడా మీకు అయితే వర్క్ అనేది ఉంటుంది. వర్కింగ్ టైమింగ్ చూస్తే షుడ్ బి
able to work in different shifts and local depending on the business requirements. General skills మాట్లాడుకుంటే attain to detail and accuracy proficient with comprehensive and MS Office equivalent platforms. సో మల్టీ ప్లాట్ఫామ్స్ మీద అయితే ఉంటుంది. సో ఇప్పుడు క్వాలిఫికేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే గ్రాడ్యుయేట్ లెవెల్ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే అంటే మీరు బ్యాచిలర్ డిగ్రీ ఏది చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ అని అదైతే మెయిన్ పాయింట్. 1-2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే 1-2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే విత్ ప్రిఫర్డ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ రిలేటెడ్ టు రీసెర్చ్ ఉండాలి. అది కూడా అట్లా ఉంటే మీరు అయితే ఇన్ అయితే అవుతారు. ఆల్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఆర్ మ్యాండేటెడ్ టు అప్లై ఫర్ దిస్ రోల్. సో ఏంటంటే మనము రీసెర్చ్ వీటి మీద ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకైతే ఉండాలి అట్ ద టైమ్ ఆఫ్ వాక్ ఇన్ డ్రైవ్కి అయితే. సో ఇది చూసుకోవచ్చు. మెయిన్గా మనకి మెన్షన్ చేస్తే ఎనీ గ్రాడ్యుయేట్ అని. సో అదే గుర్తుపెట్టుకొని ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్కి. సో మనకి ఆల్రెడీ మీకు చెప్పేశాను. 12th April రోజు మార్నింగ్ 10 AM to 12 PM అయితే మనకైతే జాబ్ వాక్ ఇన్ డ్రైవ్ అయితే నడుస్తుంది. అది కూడా కాగ్నిజెంట్ హైదరాబాద్ బ్రాంచ్ గచ్చిబౌలిలో ఉన్నది. సో ఆ లొకేషన్కి అయితే మీరు వాక్ ఇన్ డ్రైవ్కి అయితే అంటే అసెస్మెంట్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూతో సెలెక్ట్ అయితే అయిపోతారు. సో మంచి జాబ్ రోల్ కాబట్టి అప్లై చేసుకునేది మనకి క్లియర్గా చెప్తున్నాను. సో మంచి శాలరీ ప్యాకేజ్ ఇస్తారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ కూడా ఉంది, ఎందుకంటే హైదరాబాద్లో వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు కాబట్టి. అందుకే అప్లై చేసుకోవడానికి క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చేది వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేద్దాం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.